కాబట్టి భావజాల సంఘర్షణ జరగాల్సిందే, ఎవరి చేతనైనంతగా వాళ్ళు ఉద్యమం చేయాల్సిందే. దాంట్లో ఖచ్చితంగా లీడర్షిప్ అయితే ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఉద్యమం రావాలి అని అంటే ఆత్మగౌరవం కలిగినటువంటి లీడర్షిప్, స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలి. ఒకప్పుడు కాంశీరామ్ గారిని చూసాము, ములాయం సింగ్ యాదవ్ చూసాము, లాలూ ప్రసాద్ యాదవ్ చూసాము, కరుణానిధి, అన్నాదురై లాంటి వాళ్ళని చూసాము. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే ఒక ఉద్యమం చేపడితే వాళ్ళ దగ్గరికే అన్ని రావాలి. వాళ్ళు పోయి వేరే అగ్ర కులాల దగ్గర కనపడ్డ ఎమ్మెల్యే, కనపడ్డ సీఎం, కనపడ్డ వాళ్ళ సాగిన పడిపోయి దండాలు పెట్టి మాకు చేత కాదు, మేము చేతగానంలో మాకు ఏదన్నా ఇవ్వండి, బర్రె గొర్రెలు ఇవ్వమని అడుక్కునే లీడర్లు కాదు. నేను చెప్పిన లీడర్లు అందరూ కూడా స్ట్రాంగ్ లీడర్, కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్, శాసించే లీడర్షిప్ కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి అని అంటే శాసించాలి, డిక్టేట్ చేయాలి. మనం 100 మందిని తయారైతే ఈ రాష్ట్రాన్ని లిబరేట్ చేయగలుగుతాం మనం. కానీ ఒక గట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. కానీ ఊరికనే నిరాశ పడిపోయి రాదని చేతులు ఎత్తేసి కనబడుతుండల్లా దాన ధర్మాలు ఆడుతున్నట్టు అడిగితే నువ్వు అడిగినా ఇచ్చినప్పుడు ఎవరున్నది? అసలు నువ్వు అడిగినా ఇచ్చింది ఇవ్వడానికి మనసుందా? చాలా మంది అంటారు కులగన్న చేస్తూ సార్ కాంగ్రెస్ పార్టీ చాలా మారిపోయింది సార్, కాంగ్రెస్ పార్టీ నిజంగా రాహుల్ గాంధీ వీళ్ళంతా ఎన్నో చేస్తున్నారు సార్ అని చాలా మంది నాకు 6 నెలలు 1 ఇయర్ చెప్తున్నారు. నేను నవ్వుతున్నాను. కాంగ్రెస్ పార్టీ స్వభావం తెలుసుకోవడం ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మడు. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, రాజ్యాంగం వచ్చినప్పుడు అసలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకుండా చేసిందే దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఏంటంటే మొత్తం అన్ని వర్గాల నుంచి ఒక బీసీలను ఏంటిది అంటే పక్కకు పెట్టింది. మండల్ కమిషన్ అమలు చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో మురళీధరరావు కమిషన్ అమలు చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొత్తం బీసీలకే టికెట్ ఇవ్వకుండా బీసీలకు తగ్గాల్సిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లన్నీ కొల్లగొట్టి రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు కట్టబెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ.